రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గత నెల రోజుల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ ఆశావహునిగా నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో వచ్చేటువంటి 7 నియోజకవర్గాల్లో పార్టీ యొక్క యంత్రాంగానికి నాయకులను కార్యకర్తలందరినీ కూడా మద్దతు సమీకరిస్తూ 7 నియోజకవర్గాల్లో మరి పెద్ద ఎత్తున మద్దతును కూడగట్టడం జరిగింది. ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా మేధావులైనటువంటి న్యాయవాదులను సైతం కలవడం జరిగింది. చట్టసభల్లో న్యాయవాదులు వారి యొక్క పాత్ర ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పి మరి న్యాయవాదులు చట్టసభల్లో ఒకవేళ ఉన్నట్టయితే మరి ఆ చట్టసభల్లో చేసేటువంటి తీర్మానాలు కానీ ఆయుధ బిల్లులమైన సుదీర్ఘమైనటువంటి చర్చలు కానీ అర్థవంతంగా జరుగుతాయనే ఒక సందేశాత్మకమైనటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు నాకు సంపూర్ణంగా అన్ని బార్ అసోసియేషన్లు మరి అడ్వకేట్ అందరూ కూడా పెద్ద ఎత్తున సంపూర్ణంగా నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. గత నెల రోజుల కార్యక్రమంలో భాగంగా అనేక మంది ఎమ్మెల్యేలను గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తర్వాత మరి జెడ్పీటీసీలను ఎంపీటీసీలను మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను అందరినీ కూడా మరి పార్టీ కార్యకర్తలందరినీ కూడా కలవడం జరిగింది. ఈ నెల రోజుల కార్యక్రమంలో నేను చేస్తున్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ పోరాటంలో మరి మీడియా మీరందరూ కూడా నాకు సహకరించారు. మీరందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీ వంతు పాత్రను మీరు సమర్థవంతంగా నిర్వహించి నాకు సపోర్ట్ చేపిస్తున్నందుకు మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడిచిన ఈ నెల రోజుల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఆశిస్తున్నటువంటి ఆశావాహులు నాగర్ కర్నూలు పార్లమెంట్లో దాదాపు 26 మంది పార్టీకి టికెట్ కోసం అప్లై చేసుకున్నారని తెలుస్తున్నది. అందులో మరి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు దళిత నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో అప్లై చేసుకున్నారన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా నేను కూడా అప్లై చేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు చాలా బాధాకరమైనటువంటి విషయం, గత నెల రోజులు నేను చేస్తున్నటువంటి ఈ ఏదైతే పోరాటం ఉన్నదో మరి స్టేట్ మీడియాలో నా పేరు రాకపోవడం చాలా బాధాకరం. దీనికి నేను ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు, కానీ మరి ఆ యొక్క పేర్లు 3-4 పేర్లు స్టేట్ మీడియాలో రావడం నాకు మనోవేదనకు మరి గురడుతున్నటువంటి మాట వాస్తవం. నేను ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా పత్రికా మిత్రులందరూ కూడా నన్ను సహకరించి నన్ను ముందుకు తీసుకొచ్చి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి స్టేట్ మీడియాలో నా పేరు రాకపోవడం అనేది కొంత నాకు విచారకరమైనటువంటి విషయం. మరి వచ్చినటువంటి పేర్లలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరి నిజంగా పార్టీకి ఎవరు ఎంత మరి త్యాగం చేసిరు అనేది ఒక్కసారి మనం అంతా ఆలోచన చేస్తే గతంలో మరి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి అనేక సంవత్సరాలుగా తిష్టవేసి ఈ ప్రాంతంలోనే అనేక పర్యాయాలు మరి గెలిచి ఓడిపోయి గెలిచి పోయి ఆడ ఓడి మళ్ళా వచ్చి గెలిచి మళ్ళా ఓడిపోయినటువంటి వ్యక్తులు రావడం, అదేవిధంగా ప్రజాభిప్రాయానికి మరి వ్యతిరేకంగా ప్రజలు మరి ఆశించకున్నా కూడా ఆశీర్వదించకున్నా కూడా గతంలో ఓడిపోయిన వాళ్ళు కూడా మరి పోటీలో ఉంటామని చెప్పి ముందుకు రావడం, అదేవిధంగా ఏనాడు మిగతా పార్టీలలో పనిచేసి వచ్చి ఇటీవలే పార్టీలో చేరి రాష్ట్ర స్థాయిలో పోస్టులు తీసుకొని రాష్ట్ర స్థాయిలో వాళ్ళ యొక్క పదవులు తీసుకొని గాంధీ భవన్ చుట్టూ తిరిగి పార్టీలో మరి పదవులు తీసుకొని ఈరోజు మేము సైతం పార్టీలో ఉంటామని చెప్పి పోటీకి దిగుతున్నటువంటి కొంతమంది స్వార్థపరమైనటువంటి శక్తుల పేర్లు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని గురించి నేను మీడియా సోదరులను తప్పు పట్టడం లేదు, కానీ నెల రోజుల నుంచి చేస్తున్నటువంటి నా పోరాటానికి మరి ఎందుకు వస్తలేదు మీడియాలు అనేది, మరి ఇది లీకులు ఎవరిచ్చిరు అనేది మేము అది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ రోజు జెండా పట్టని వారు, ఏ రోజు పార్టీ కార్యక్రమాల గురించి పట్టని వారు, ఏ రోజు సభ్యత్వం గురించి మాట్లాడిన వారు, ఏ రోజు మరి గతంలో కొన్ని ఎన్నికలలో
పార్టీ క్యాండిడేట్ల మీద వ్యతిరేకంగా మరి మిగతా పార్టీలకు అమ్ముడపోయి పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ యొక్క ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ పేరు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇది నేను ఎక్కువ మాట్లాడాను కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గత 20 సంవత్సరాల నుంచి పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం మరి పాల్గొనడం జరిగింది. పార్టీ కార్యక్రమాలను, పార్టీ సభ్యత్వాలను, పార్టీ యొక్క చేసినటువంటి కార్యక్రమాలు, పార్టీ ర్యాలీలు, ధర్నాలు, మరి గత 10 సంవత్సరాలు ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మా మీద కేసులు పెడితే మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం, నిర్బంధానికి గురైనాం, ఆకలికి భరించినాం, అవమానానికి భరించినాం. మరి సుదీర్ఘమైనటువంటి 10 సంవత్సరాల మా పోరాటాన్ని మరి గుర్తించాల్సినటువంటి ప్రస్తుత తరుణంలో మరి అవకాశాలు వాదులు కొంతమంది వచ్చి మేమే ముందు ఉంటామని చెప్పి ముందుకు రావడం అనేది మరి చాలా ఇది ఆహ్వానించదగ్గనటువంటి పరిణామం కాదు. కాబట్టి పార్టీలో పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు, పార్టీ కోసం తమ సమయాన్ని, విలువైనటువంటి సమయాన్ని, మరి శక్తిని ధారపోసి మరి పనిచేసిన వాళ్ళను పార్టీ గుర్తిస్తుందని మరి తప్పకుండా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇటీవల కొన్ని పరిణామాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీలో దస్తేస్తాడు, అదే కుటుంబం నుంచి ఇంకొక ఆయన బీజేపీ పార్టీలో దస్తేస్తాడు. ఆయన గురించి మళ్ళా ఇక్కడ ఈ పార్టీకి వస్తే ఆ టికెట్ వస్తుంది, ఆయన ఇంకొక పార్టీకి వస్తే అక్కడ టికెట్ వస్తుంది, ఈ పార్టీ నుంచి ఈయన అవతలకు పోతే ఆ టికెట్ వస్తుంది. ఈ విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక పార్టీలు మార్చుకుంటూ మరి అవకాశవాదం కోసం పార్టీల అవకాశం కోసం వచ్చి ఈ విధంగా మరి అందరిని కూడా మరి ఇక్కడ పార్టీలో పనిచేసిన వాళ్ళను విస్మరించి ఆ విధంగా అవకాశవాదులకు మరి అవకాశం ఇస్తే రేపు భవిష్యత్తులో పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. సామాన్యంగా చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి పనిచేసిన వాళ్లకు సమిష్టమైనటువంటి స్థానం ఉండాలనేది మా ఆవేదన. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక విశిష్టమైనటువంటి పార్టీ. ఈరోజు రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో రాహుల్ గాంధీ మా అధినేత, ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద ప్రజలకు మేమందరం కూడా కలిసి యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది అవకాశవాదులు సందర్భాన్ని ఇక్కడ నాగర్ కర్నూలులో ఎవరు లేరు అని చెప్పి ఒక బూచిగా చూపి ఇక్కడ నాగర్ కర్నూలులో మేము పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మేము కూడా స్థానికంగా 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసుకుంటూ స్థానికులం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం, ఈ ప్రాంతంలో మేము ఓటర్ము, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళం, ఈ ప్రాంతానికి సేవ చేసిన వాళ్ళం, ఈ ప్రాంతానికి న్యాయవాద వృత్తిలో 15 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎంతోమంది పేదలకు సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళం. కాబట్టి మేము 100% మేము పోటీ చేసే రైట్ మాకుంది, అడిగే రైట్ మాకుంది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కోసం పోరాటం చేసేటువంటి మా రైట్ మాకుంది. కాబట్టి మా అధిష్టానానికి చేతులెత్తి జోడిస్తున్న మా యొక్క కష్టాన్ని, మా యొక్క త్యాగాన్ని, మా యొక్క విలువైనటువంటి సమయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించాలి, పెద్దలు గుర్తించాలి, అందరూ కూడా గుర్తించి మా యొక్క పోరాటానికి మద్దతు ఇచ్చి మాకు బీఫామ్ కేటాయించమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు మరి మాకు బీఫామ్ టికెట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం ఒక పౌరునిగా, ఈ ప్రాంతంలో ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత సమస్యలని మాకు తెలుసు. కాబట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం తీవ్రమైనటువంటి కృషి చేస్తాం. రాబోయే కాలంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో మరి చాలా అభివృద్ధి అనేది చాలా గణనీయంగా మనం చేసే అవకాశం ఉంది. విద్యారంగంలో అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళా యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నది, కానీ తెలంగాణలో మహిళా యూనివర్సిటీ లేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి అటువంటి వాతావరణం ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి
మరి మరి అవకాశం మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నేను పార్లమెంటు ఎంపీగా ఎన్నికైతే ఖచ్చితంగా మరి మహిళా యూనివర్సిటీని మన పార్లమెంటు పరిధిలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఉన్నది. అదేవిధంగా మరి విద్యా సంస్థలు, అదేవిధంగా రోడ్లు ఏదైతుందో ఇంటర్ రోడ్స్, మన జాతీయ రహదారులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదిలా వెదురు పరిశ్రమలు అయితే ఏమి, మరి వ్యవసాయ రంగానికి ఆధారితమైనటువంటి పరిశ్రమలు, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇటీవల మన ముఖ్యమంత్రి గారు కూడా మరి ఫార్మాసిటీ కల్వకుర్తి నియోజకవర్గంలో మరి నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ విధంగా పారిశ్రామిక రంగంగా మరి ఎక్కువ అభివృద్ధిని చెందేటువంటి ఆలోచన తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి రంగాన్ని కూడా మనం పనిచేయచ్చు అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ పార్లమెంట్ పరిధిలో మరి అనేక రంగాలైనటువంటి, ఉదాహరణకి హాస్టళ్ళు ఉన్నాయి. సంక్షేమ హాస్టళ్లను మరి సమృద్ధిగా తయారు చేసి పేద పిల్లలకు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవినయంగా వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని, పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళని, పార్టీ కోసం సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఆదరించమని చెప్పి ఈ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా ఈ విషయాలను, మా యొక్క వేదన, మా యొక్క ఆవేదన, మా యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మరి మీ ద్వారా మరి పార్టీ పెద్దలకు కానీ తర్వాత సమాజానికి కూడా తెలియజేయాలని చెప్పి ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ అంటేనే మరి వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వలసలు, విపరీతమైనటువంటి వలసలు, ఆ వలసల నివారణ కోసం మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి చేపడుతున్నటువంటి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు ఏదైతుందో అది తక్షణమే మరి సంపూర్ణంగా దాన్ని పూర్తి చేసి మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ఈ నష్టపరిహారం ఏదైతుందో ఆ నష్టపరిహారం కూడా అందరికీ కూడా అందించి పునరావాసానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక విద్యావంతునిగా, ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా అనేకమైనటువంటి నేను పదవులు నేను ఈ కాంగ్రెస్ పార్టీలో మరి చేపట్టడం జరిగింది. నా యొక్క ఎక్స్పీరియన్స్ను, నా యొక్క అనుభవాన్ని మరి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మరి నాకు టికెట్ ఇస్తుందని మరి ఆశాభావం వ్యక్తం చేస్తూ 100% మరి నమ్ముతూ ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఖచ్చితంగా బరిలో ఉంటానని ఆశాభావం వ్యక్తం చేస్తూ పెద్దలను కూడా మరి అధిష్టానం కూడా నా యొక్క కోరికను మన్నించి నన్ను బీఫామ్ కేటాయించవలసిందిగా మనవి చేస్తున్నాను.